ఫ్లాప్ కూడా అయిపోతుంది. నితిన్ గారు మీకు ఈ సినిమాతోటి పుట్టగదులు ఉంటాయేమో అనుకున్నాం కానీ పుట్టగదులు లేవండి. మీకు బడ్జెట్ తక్కువ కాబట్టి దిల్ రాజు గారికి ఇది బొక్క నేను చెప్పేస్తా ఎందుకు ఓపెన్ చెప్పేసుకుందాం, ఓపెన్గా మాట్లాడేస్తా. దిల్ రాజు గారికి మంచి ప్లాప్ అండి ఇది. ఎవరు తొక్కలేదు, నితిన్ తొక్కేసుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే. దీనికన్నా కన్నా బెటర్, ఓపెన్గా చెప్పాలని కన్నా బెటర్. ఇప్పుడు చెప్తున్నా, సినిమా చూసి బాగుంటే బాగుందని చెప్పండి, బాగాలేకపోతే బాగాలేని చెప్పండి అన్న. నాకు MCA Part 2 చూసినట్టు అన్న ఫీలింగ్ అనిపించింది. తమ్ముడు అన్నారు కానీ మొత్తం నరుకుడే ఉంది వ్యవహారం. అక్కడ ఏంటంటే కష్టపడినందుకైనా చూడాలేమో కానీ సినిమా అయితే పక్కా ఫ్లాప్ అయిపోతుంది. ఏదో చూడాలి టైంపాస్ కానంటే వచ్చి చూడండి, అంతేగాని సినిమాకి ఏదో మంచి ఎఫెక్ట్స్ పెట్టుకుని వచ్చారనుకో వేస్ట్ అయిపోతుంది. ఏదో మన ఏమంటారు అంటే మొత్తం రక్త చరిత్రనే, నరుకుడు ఏదో ఏమంటారు కొన్ని సినిమాలలో ఉంటే యాక్షన్ రియాక్షన్ లేక ఇక్కడ మొత్తం ఎమోషన్ అన్నారు. ఎమోషన్ అంటే అక్క చరిత్ర ఎమోషన్ అన్నది ఏం లేదు. అక్కడ మొత్తం ఎఫెక్ట్సే, ఎవరు కష్టపడింది ఏం లేదు. ఆడ ఎవరు కూడా కష్టపడలేదు. సినిమా ఫ్లాప్ కూడా అయిపోతుంది. నితిన్ గారు మీకు ఈ సినిమాతోటి పుట్టగదులు ఉంటాయేమో అనుకున్నాం కానీ పుట్టగదులు లేవండి. మీకు ఈ సినిమా అయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఆదరించరు. ఏదో టైంపాస్ కోసం అయితే వస్తూ ఉంటారు. లవర్స్ లాంటి వాళ్ళు వచ్చి చూస్తారు తప్ప ఎవరైతే సినిమాని అయితే చూడరు, ఆదరించరు. సినిమాని అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది సినిమా అయితే పక్కా. ఎందుకంటే ఏం లేదు దాంట్లో, చరిత్ర ఏం లేదు, అసలుకి మూమెంట్స్ కూడా లేవు. అసలు చూడాలనే మూడు ఉత్సాహం అన్నీ పోయినాయి ఆ సినిమాని. బయటికి రాగానే నాకు ఏమనిపించింది అంటే ఎందుకురా బాబు సినిమాకి వచ్చినా అని అనిపించింది నాకు. ఎందుకంటే సొంత డబ్బులు పెట్టుకుని వచ్చాం మనము. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, అంతేగాని లేనిది ఉన్నట్టు చెప్తే ఏం బీకుతారు, ఓడి బీకలేడు. ఉన్నది ఉన్నట్టు చెప్పేసి దాని సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. దీంట్లో డౌట్ పడే అవసరం లేదు. నితిన్ గారు తమ్ముడు మూవీ అంటే అన్న నిజంగా చెప్తున్నాను, నితిన్కి 4 సినిమాలు ఫ్లాప్లు వచ్చినాయి. అంతకన్నా దారుణమైన సినిమా, దీనికన్నా రాబిడ్ హుడ్ బెటర్ అని నాకు అనిపించింది సినిమా. ఎందుకంటే విజువల్ పరంగా ఓకే కానీ ఈయనకి ఇంత ఈ స్టోరీ మీద ఇంత బడ్జెట్ ఏంటంటే దిల్ రాజు గారు మరి ఏ విధంగా స్టోరీ అన్నారో నాకు తెలియదు. కానీ నిజంగా దిల్ రాజు గారు వినైతే చేసిన స్టోరీ కాదు ఇది. నితిన్ గారు కూడా యాక్టింగ్ పరంగా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. యాక్టింగ్ అదే అదే లవ్ స్టోరీలో అదే యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్లో అదే యాక్టింగ్, ఎమోషన్లో అదే యాక్టింగ్ కూడా పెద్దగా ఏం బాగాలేదన్న. బట్ ఏదైతే ఆ సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ అనేది ఉంటుందో ఒక్క ఫైట్ బాగుంది. సినిమా అంతా కూడా 2.5 గంటల సేపు సినిమా వేస్ట్ అన్న సినిమా చెప్తున్నాను, వేస్ట్. అంటే సినిమాకి స్టోరీ తగ్గట్టుగా పెట్టుకున్నారు. స్టోరీ అక్కకి సాయం చేయడంలో తమ్ముడు అని పెట్టి దానికి పెట్టుకున్నారు తప్ప దానికి దీనికి సినిమా ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. చాలా ఎమోషన్ పండించవచ్చు ఇందులో, చాలా బాగుందా అన్న. బీజిఎం అయితే మాత్రం బుర్ర పాడని అస్సలు బాగాలేదు, నిజంగా చెప్తున్నాను అస్సలు బాగాలేదు. ఎందుకంటే ఆడికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొట్టుకుంటూ పోతాడు, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా. ఆ బీజిఎం కూడా మనకి ఏమన్నా నచ్చుతుంది అంటే ఆ సౌండ్ బాక్స్లో ఆడు కొట్టే బీజిఎంకి నిజంగా బుర్ర పాడైపోద్ది అనమాట. నిజంగా చెప్తున్నాను, ఎవడైనా సినిమా బాగుంటే బుర్ర పాడని చెప్తారు. నాకు నిజంగానే బుర్ర పాడింది, రిజల్గానే పడిపోయాను సినిమా చూసి. పెద్దగా ఏం బాగాలేదన్న సినిమా. ఎవరైనా వెళ్తే టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, ఎవరిని చూసి రావట్లేదు సినిమాకి అన్న. దీనికన్నా కన్నా బెటర్, ఓపెన్గా చెప్పాలంటే కన్నా బెటర్. ఇంకో జెన్యున్గా చెప్పాలంటే మీకు 2.5 గంటల సేపు టైం వేస్ట్ అని సినిమాకి వస్తే 300 రేపు టికెట్ వేస్ట్. ఒకటే మొక్క అది బాగుంది ఇది బాగుంది లేదు, సినిమా ఏం బాగాలేదు టోటల్గా. ఏమన్నట్టు ఎవరు తొక్కలేదు, నితిన్ తొక్కేసుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే. కనీసం ఆ స్టోరీ గ్రిప్పింగ్ అంటే నా స్టోరీ సెలక్షన్ ఉంటుంది కదా, ఒక 1 ఇయర్ తీసుకుని ఏదో వెళ్ళమన్నారు కదా ఇదే ప్రొడక్షన్లో ఇదే హీరో కదా, దాన్ని 1 ఇయర్ గ్యాప్ తీసుకుని దానికన్నా మరి యాక్టింగ్ అంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే అది కూడా ఒక బెటర్గా ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకుని ఆలోచించుకుని చేయమన్న సినిమా. లేదంటే ఇంకా నితిన్ కూడా మర్చిపోతాం. ఇంక ఎన్ని చూడం. ఇది 5వ ఫ్లాప్ 6వ ఫ్లాప్ సినిమాకి, ఇది మరీ అట ఫ్లాప్ అన్న. ఓవరాల్గా చెప్పాలంటే తమ్ముడు సినిమా ఏమీ లేదన్న. బ్రో తమ్ముడు ఎలా ఉంది? మంచి ప్లాప్ అండి, నితిన్ గారికి పెద్ద ప్లాప్ పడింది. నేను ఎక్స్పెక్ట్ చేయాలి అవి తీస్తారని. సో నేను ఏదైతే జరగకూడదు అనుకున్నా అదే చేశారు. ఇది 1000కి 1000% డైరెక్టర్ గారి మిస్టేకే. డైరెక్షన్ బాగాలేదు, స్క్రిప్ట్ సెలక్షన్ లోపం. ఎందుకంటే మొన్న వచ్చిన బుట్టగాళ్ళు 50 కోట్లు 100 కోట్లు కొట్టేస్తున్నారా. ఆ కోటి సినిమా తీసాడు కుర్రోడు, ఎవరన్నా అతను పేరు కూడా సరిగ్గా తెలియదు. ఈయన ఎప్పుడో నేను 9th క్లాసులో ఉన్నప్పుడు జైమ్ సినిమాతో ఈయన వచ్చాడు. ఈయన ఇప్పటికీ అలాగే మోస పద్ధతులు ఉండిపోయారు. ఎదగట్లేదు, ఆ రేంజ్ పెరగట్లేదు, తరగట్లేదు. అంటే నితిన్ తొక్కేస్తున్నారా? స్క్రిప్ట్లు సరిగ్గా ఎంచుకోవట్లేదండి మన నితిన్ గారు. మరి కాంబినేషన్ కోసం చూస్తున్నారా ఏంటో నాకు అర్థం కావట్లేదు. అయ్యగారిని పెట్టారు, చాలా మందిని పెట్టారు కదా, భారీ కాస్టింగ్, బడ్జెట్ బాగా పెట్టి. నేనేమంటున్నానంటే యాక్టింగ్ చేయడం వల్ల 2 మంచి ఫైట్లు పెట్టడం వల్ల సినిమా హిట్ కాదు. కంటెంట్ సరిగ్గా ఉండాలి,
నువ్వు దాన్ని ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలండి. నువ్వు ఇది రొట్ట కదా, ఇది పట్టుకొస్తే ఎవడు వస్తాడా వద్దులే, సారీ కానీ మీకు వద్దులే, మీకు ఆశ ఉంటే వచ్చి చూసుకోండి బాబు, అంతకుమించి నేనేం చెప్పను. ఈ బడ్జెట్ తక్కువే కాబట్టి దిల్ రాజు గారికి ఇది బొక్క నేను చెప్పేస్తా ఎందుకు ఓపెన్ చెప్పేసుకుందాం, ఓపెన్గా మాట్లాడేస్తా. దిల్ రాజు గారికి మంచి ప్లాప్ అండి ఇది. దిల్ రాజు గారికి అండ్ నితిన్ గారికి డిసప్పాయింట్ చేయడానికే ఈ సినిమా తీశాడు వేణు శ్రీరామ్ అన్న ఆయన. సో యాక్టింగ్ పరంగా ఎవరిని తప్పు పట్టను, పెర్ఫార్మెన్స్ కానీ డ్యాన్స్ కానీ బాగా చేశారు, కానీ కథ గ్రిప్పింగ్గా లేదు, అతుకులు బంత. బ్రో తమ్ముడు ఎలా ఉంది అన్న? తమ్ముడు ఇప్పుడే చూశాను. తమ్ముడు నాకైతే అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు. ఒక ఫస్ట్ హాఫ్ అయితే రెగ్యులర్గానే అనిపించింది నాకు. ఎంసీఏ పార్ట్ 2 చూసినట్టు అన్న ఫీలింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ ఏంటంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ని యాడ్ చేసి కొంచెం ఎంగేజింగ్గా చేయడానికి ట్రై చేశాడు, బట్ అది కూడా అంత సక్సెడ్ అనిపించలేదు. రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం అనిపించింది. డైరెక్టర్ చేసిన మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాని ఎక్కువ డ్రా చేయకుండా 2.5 అవర్స్లోనే ఫినిష్ చేశాడు. అది ఆడియన్స్ పేషెన్స్కి నిజంగా చాలా ప్లస్ పాయింట్. బట్ దిల్ రాజు చాలా కాన్ఫిడెన్స్ తోటి చెప్పాడు. మూవీ ఏంటంటే వేణు అడిగినంత బడ్జెట్ ఇచ్చేసాము, సో అడిగినంత టైం ఇచ్చేసామని, బట్ అంత ఇంపాక్ట్ అయితే ఏమనిపించలేదు. మేజర్గా వాళ్ళు సెకండ్ హాఫ్లో చాలా నొక్కి మాట్లాడారు. సెకండ్ హాఫ్లో చాలా ఒక 4-5 వావ్ మూమెంట్స్ ఉంటాయని, బట్ ఒక సీన్ తప్పించి మిగతా అంతా రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ అనిపిస్తుంది. సినిమా పేరు పెట్టుకున్నాడు కదా, లక్ ఫ్యాక్టర్ కలిసి రాలేదా తమ్ముడు? టైటిల్ కదా అది. పాపం పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాను, అతను టైటిల్ పెట్టుకున్నందుకైతే జస్టిఫికేషన్ లేదు. ఒక నిమిషం ఇది అయిపోయింది. సో ఆ మూవీలో ఏంటంటే మనకు క్లైమాక్స్ బ్రదర్ బాండింగు, క్లైమాక్స్ ఏంటంటే మనకు గూస్ బంప్స్ వస్తాయి ఆ మూవీలో. బట్ ఈ మూవీలో మనకి ఏంటంటే నితిన్కి స్టోరీ ఏ ప్లాట్లో నచ్చిందో తెలియదు, కానీ టైటిల్ అయితే 1% కూడా జస్టిఫికేషన్ కాలేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్నే కాదు నితిన్ ఫ్యాన్స్ని కూడా చాలా డిసప్పాయింట్ చేశాడు. శ్రీరామ్ వేణు స్క్రీన్ ప్లే అయితే చాలా డిసప్పాయింట్ చేసింది. చాలా బాగుంది ఫైట్, ఆ ఎఫెక్ట్స్, ఆ ఫారెస్ట్లో లజా యాక్టింగ్ వేరు, అసలు డిఫరెంట్గా ఉంది అన్న కాన్సెప్ట్, డిఫరెంట్గా ఉంది. చాలా బాగా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఫైట్, ఆ లెవెల్, అసలు నాకు అది కొత్తగా వచ్చింది. అది ఆ డ్రెస్సింగ్, ఆ ఫారెస్ట్లో చాలా బాగుందన్న. నైస్ సినిమా. పేరు నిలబెట్టాడా తమ్ముడు అని టైటిల్ పెట్టుకున్నాను అన్న. పవన్ కళ్యాణ్ అన్న పేరు నిలబెట్టకపోయినా అదో సగమైనా వస్తుంది అన్న. ఎందుకంటే నాకైతే బాగుంది అనిపిస్తుంది. నాకైతే సాంగ్స్ కానీ అవన్నీ బాగున్నాయి. ఆ పాప కూడా చాలా యాక్టింగ్, అంతా చాలా బాగా యాక్టింగ్ బాగా చేసి వచ్చేస్తాయి అన్న. డబ్బులు వచ్చేస్తాయి. డబ్బులు అయితే ఎక్కడ పోవు. ఒక చిన్న డైలాగు అన్న, పడుకుంటప్పుడు చెప్తారు గుడ్ నైట్. ఈ సినిమాలో ఉంది ఫైట్ వేరే లెవెల్. ఆడవాళ్ళతో ఫైటింగ్. చాలా మంది నెగిటివ్ ఇస్తున్నా కదా రివ్యూస్. నెగిటివ్ ఇస్తున్నా. మన తెలంగాణ స్టార్ అన్న, తెలంగాణ స్టార్ నితిన్ అన్న. కావాలని తొక్కేస్తున్నా లేదు తెలియదు నాకైతే, కానీ తెలంగాణ స్టార్ మన నిజామాబాద్ హీరో మనం ఎంకరేజ్ చేయకపోతే డిస్ట్రీ చేయాలా అన్న. చాలా బాగుంది అన్న. ఒకటే చెప్తున్నా, సినిమా చూసి బాగుంటే బాగుందని చెప్పండి, బాగాలేకపోతే బాగాలేని చెప్పండి అన్న. కానీ ఎందుకన్నా చెప్తే ఏమొస్తుంది? వాళ్ళు ఎన్నో కష్టాలు వాడి, ఎన్నో రిస్కులు ఉంటాయి అన్న సినిమా. ఎన్నో రిస్క్ చేసి, ఎంతో కష్టపడి, వాళ్ళు డైట్ చేసి, 6 ప్యాకులు చేసి మన కోసం సినిమాలు తీస్తుంటే బాగాలేదంటే వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అవుతారన్న. ఇందాక కథ అన్నాడు దీనికంటే కన్నప్ప బాగుందని. కన్నప్ప కంటే ఇది బాగుందన్న. కన్నప్ప నచ్చలే కదా ఆ రోజు చెప్పాను. కన్నప్ప అంత యావరేజ్గా ఉన్నా కానీ ఈ సినిమా అయితే నాకు చాలా బాగుంది. ముందు నాకు నచ్చలేదని చెప్పాను, ఇప్పుడు నచ్చింది అని చెప్తున్నాను అంతే.